గీతాంజలి గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాను. నిజంగా ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా చేసిన హత్య. ఎందుకంటే అంత ఘోరంగా ఆవిడ సంతోషంతో ఎంత ఆనందంగా తనకి ఇళ్ల పట్టా వచ్చిందని, అమ్మఒడి వచ్చిందని, ప్రభుత్వ పథకాలు వచ్చాయని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తే దాన్ని కూడా ట్రోల్ చేసి ఆమెకి మానసిక వ్యాధిని గురై చచ్చిపోయేట్టుగా చేశారు. ఇంత దుర్మార్గులు ఎక్కడా ఉండరు. అది జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకే చెల్లింది. ఎంత ఘోరం అంటే చనిపోయాక కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో పెడుతూ ఉన్నారు. చూడండి, చదివి వినిపిస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ముఖ్యంగా మహిళలు తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయింది. చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మకి శాంతి లేకుండా ఏ విధంగా చేస్తున్నారు మన మహిళలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ఇలాంటి దుర్మార్గులకి, మహిళా వ్యతిరేకులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ ఏం పెట్టారు చూడండి అమ్మా. గీతాంజలి మృతిపై ఈ వాస్తవాలు బయటికి రావాలంట. ఏంటి, ఆ అమ్మ ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ కి ఎందుకు రప్పించేవారట. ఆవిడ అసలు సాధారణ గృహిణి, ఆవిడ ఎందుకు సోషల్ మీడియా ఆఫీస్ కి వస్తుంది? అలాగే ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారంట. అంటే ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా క్రియేట్ చేసి చచ్చిపోయిన మహిళను కూడా ప్రశాంతంగా ఆమె ఆత్మని ఉండనివ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆమె ఫోన్ కాల్ రికార్డ్ ఎందుకు బయట పెట్టడం లేదంట. అలాగే తెనాలి స్టేషన్ లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? తెనాలి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదా? అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా పోస్ట్ చేసింది. చచ్చిపోయిన మహిళను కూడా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. అసలు సోషల్ మీడియా మాఫియాగా తయారైపోయింది తెలుగుదేశం గాని జనసేన వీళ్ళ సోషల్ మీడియా. ఇంతవరకు ఏంటంటే ఎల్లో మీడియా అనేది ఎల్లో మీడియా మాఫియాగా తయారయ్యి చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి నచ్చని వాళ్ళకి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ మీడియా ద్వారా చాలా చెత్త కథనాలు రాస్తూ ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా మాఫియాగా తయారు చేసేశారు. ఈ ఐటీడీపీ అనేది నిజంగా ఒక ఐసిస్ టీడీపీగా ఒక ఉగ్రవాద సంస్థగా ఈ లోకేష్ తయారు చేశాడు. అతనే దీన్ని నడుపుతున్నాడు. అంటే ఎంత మంది చనిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయొద్దు. ఒకవేళ వ్యక్తం చేస్తే మీ సంతోషాన్ని గనుక వ్యక్తం చేస్తే తెలుగుదేశం గాని జనసేన గాని సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేస్తుంది. వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత వరకు ఈ విధంగానే ఇబ్బంది పెడతాం, చచ్చిపోయాక కూడా వాళ్ళ ఆత్మకు శాంతి లేకుండా ఇబ్బంది పెడతామని చెప్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని మహిళా మనులందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు గ్రహించండి ఎవరు ఎలాంటి వాళ్ళు. ఇలాంటి దుర్మార్గుల్ని రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.